హాయ్ ఫ్రెండ్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో రివెంజ్ వీక్ భాగంగా మ్యాచ్ నెంబర్ 86 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ మన తెలుగు టైటన్స్ యొక్క మ్యాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీంకి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టూ టీమ్స్ మధ్య ఫస్ట్ మ్యాచ్లో వచ్చేసి జైపూర్ అయితే తెలుగు టైటన్స్ టీం పైన ఫుల్ అంటే ఫుల్ డామినేట్ చేసి అయితే గెలవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీంకి అయితే రివెంజ్ తీర్చుకునే అవకాశం అయితే వచ్చింది కాబట్టి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనమైతే మ్యాచ్ ప్రివ్యూ అయితే చేయబోతున్నాము. అండ్ మనకు మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అండ్ వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉందని మరొకసారి మనమైతే చూద్దాం కాబట్టి తప్పకుండా మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరైతే కింద కామెంట్ చేయండి. అదేంటంటే ఈ రోజు మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ టీం వచ్చి జైపూర్ పైన రివెంజ్ తెచ్చుకునే అవకాశం ఉందా లేదా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మాత్రం లెట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఈ టూ టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే మాత్రం 20 మ్యాచెస్ అయితే ఆడడం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్లో అని చెప్పొచ్చు. దాని నుంచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి 11 టైమ్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. అండ్ మన తెలుగు టైటన్స్ వచ్చేసి జైపూర్ పైన 8 టైమ్స్ అయితే విన్ కావడం అయితే జరిగింది. అండ్ ఒక మ్యాచ్ వచ్చేసి టై కావడం అయితే జరిగింది కాబట్టి ఇది వచ్చేసి ప్రస్తుతం మనకైతే హెడ్ టు హెడ్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్తో కలిపి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే మ్యాచ్ ప్రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఈరోజు చాలా పెద్ద టఫ్ మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మన తెలుగు టైటన్స్ టీంకి విన్ వచ్చేసి చాలా ముఖ్యం కాబట్టి ఆ స్కోర్ డిఫరెన్స్ని మన తెలుగు టైటన్స్ టీం పూర్తిగా మైనస్ పాయింట్స్ నుంచి మనకైతే ప్లస్ పాయింట్స్కి అయితే చేసుకోవాలి కాబట్టి అది వచ్చేసి తప్పకుండా తెలుగు టైటన్స్ వచ్చేసి ఆలోచిస్తుంది మనం అయితే టేబుల్ టాపర్ కావాలని. అండ్ దాంతోపాటు మన తెలుగు టైటన్స్ టీం కూడా ప్లేఆఫ్స్కి అయితే క్వాలిఫై అయితే అవ్వాలి కాబట్టి అందుకే తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీమే టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అటువైపు మనకైతే జైపూర్ కూడా చాలా ముఖ్యం. వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కూడా ప్లేఆఫ్స్కి అయితే రావాలి కాబట్టి వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ రోజు మ్యాచ్లో. అండ్ ముఖ్యంగా చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్లో జైపూర్ వచ్చేసి ఓడిపోయి అయితే వస్తుంది. అండ్ మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి విన్నింగ్ స్ట్రీక్ని అయితే కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఈ రోజు మ్యాచ్లో మనకైతే తెలుగు టైటన్స్ టీం గెలిచే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మన తెలుగు టైటన్స్ టీం యొక్క డిఫెన్స్ కానివ్వండి రైడింగ్ కానివ్వండి ఎవరైనా మిస్టేక్ చేస్తే మాత్రం అటు వచ్చేసి జైపూర్ అయితే అడ్వాంటేజ్ అయితే తీసుకుంటుంది. వాళ్ళ గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి తప్పకుండా మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ఆ ఛాయిస్ అయితే ఇవ్వకూడదు. అలా కనుక ఇస్తే మాత్రం మనమైతే ఈ రోజు డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలా కనుక మనకు ఏమాత్రం మిస్టేక్ చేయకుండా ఒక స్ట్రాటజీ వచ్చేసి ఒక పెద్ద ప్లాన్ అయితే వేయాలి. మెయిన్గా జైపూర్ నుంచి అర్జున్ దేశ్వాల్ని కనుక ఆపితే మాత్రం ఈ రోజు మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ టీం విన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే మన తెలుగు టైటన్స్ టీం యొక్క రైడింగ్లో విజయ్ మాలిక్ కానివ్వండి ఆశీష్ నర్లు కానివ్వండి వీళ్ళు వచ్చేసి మనకైతే రైడింగ్లో ఇరగదీస్తున్నారు కాబట్టి మనకైతే రైడింగ్లో ఏమాత్రం డౌట్ అయితే లేదు. అండ్ ఇక టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే మాత్రం లాస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా అయితే ప్రదర్శన అయితే చేశారు. టైమింగ్ కానివ్వండి అండ్ మనకు కాంబినేషన్ ట్యాకిల్స్ కానివ్వండి బరాబర్ అయితే చేశారు కాబట్టి అదే పర్ఫార్మెన్స్ని ఈ రోజు కనుక కంటిన్యూ కనుక చేస్తే మాత్రం 100% మనకైతే తెలుగు టైటన్స్ టీం జైపూర్ పైన వన్ సైడ్ మ్యాచ్గా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అపోనెంట్ టీం అయినటువంటి జైపూర్ డిఫెన్స్ కూడా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాబట్టి మన రైడర్స్ వచ్చేసి వాళ్ళకైతే అసలు అయితే ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. ఒక్కసారి కనుక లోపల వెళ్ళి ట్యాకిల్ అయితే మాత్రం మనకైతే వాళ్ళు వచ్చేసి ఫుల్ అంటే ఫుల్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చేసి మన తెలుగు టైటన్స్ టీం అయితే అసలు అయితే ఇవ్వకూడదు. అప్పుడే మన తెలుగు టైటన్స్ టీం వచ్చేసి ఈజీగా ఈ రోజు మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. దీనిపైన మీరేమనుకున్నారు అండ్ ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోకి అయితే ఎంత అని చెప్పొచ్చు కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.